ప్రేక్షకులకు నమస్కారం. సంకల్పం గొప్పదైతే ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఆ సంకల్పాన్ని సాధించడానికి నిదర్శనం సేవ చేయాలనే ఒక దృక్పథం ఒక గృహిణిని ఒక హాస్పిటల్ అధినేతగా ఒక ట్రస్ట్ ఫౌండర్గా నిలబెట్టింది. ఆమె ఎవరో కాదు, వాకాడ రాధా గారు. వారి యొక్క అనుభవాలు, వారి అనుభూతులు, వారి సేవలను కావ్య టీవీ ఛానల్ మీ ముందుకు ఇస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి మీరు ఎన్నో సేవలు అందిస్తున్నారు చాలామంది పేదలకి, బడుగు బలహీన వర్గాలకి. అసలు మీ బాల్యం ఏంటి, మీ నేపథ్యం ఏంటి, ఒకసారి మా ప్రేక్షకులు వివరిస్తారా మేడం? మరి వెంకటేశ్వర హాస్పిటల్ డాక్టర్ వివి రావు గారు అంటే పేదల డాక్టర్ అని చెప్పి ఒక మంచి పేరుంది. మరి ఈ చుట్టుపక్కల విశాఖపట్నంలో ఈ మురికివాడ ప్రాంతాల్లో కానీ లేదా స్లమ్స్లో కానీ డాక్టర్ వివి రావు గారి దగ్గరికి వెళ్తే మాకు వైద్యం సమృద్ధిగా ఉంటుంది, మా తల జబ్బు కూడా వెంటనే నయమైపోతుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మరి అటువంటి విషయాలు వినేటప్పుడు మీ యొక్క భార్యగా మీ యొక్క అనుభూతి ఏంటి? అలా చెప్పేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. మెయిన్ ఏంటంటే మా మావయ్య గారు కూడా వైద్య సహాయం అందుకే చనిపోయారు. ఆ విధంగా ఆయనకి అదొకటి ఉండిపోయి పేదలకి వాళ్ళ నాన్నగారిని దృష్టిలో పెట్టుకునే ఎవరికైనా ఆయన హెల్ప్ చేస్తారు. పేదలంటే మందుల విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ ఆయన ఎక్కువ ఫోర్స్ చేయరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళు అలాంటి దానికి ఇంకెవరికి అలాగ జరగకూడదని ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారు. అయితే నాకు భార్యగా నాకు చాలా హ్యాపీ. మరి యావత్ ప్రపంచాన్నే ఎంతో వణికించింది కరోనా వైరస్ మేడం. అవును సార్. ఆ కరోనా కాలంలో అంటే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చాలా భయపడ్డారు వైద్యం చేయడానికి. మరి అటువంటి సమయంలో చాలా మందికి అంటే ఎక్కడ కూడా మన హాస్పిటల్స్ బెడ్లు దొరకలేని సమయంలో కూడా వెంకటేశ్వర హాస్పిటల్లో వైద్యం అందుతుందని చెప్పి చాలామంది ప్రజలు చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా దాన్ని అధిగమించారు? అంతమందికి వైద్యాన్ని ఎలా అందించగలిగారు? అప్పుడైతే కరోనా టైంలో మేము ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడాము సార్. కరోనాకు ముందు చాలా మంది మాకు మోసం చేశారు. అయితే ఆ టైంలో కూడా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మా వారు కరోనా టైంలో అయితే రాధా మనం ప్రాణం పెట్టి చేద్దాము, మనం కష్టాలు కూడా తీరిపోతాయి అని మా వారు కూడా ఇంకా కరోనాను అప్పుడు ఎవ్వరూ లేదు వైజాగ్లో, అప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు కరోనా కేసులు కూడా ఎవరూ తీసుకునేవారు కాదు. ఫస్ట్ మన హాస్పిటల్లోనే ఐడెంటిఫై చేశారు కరోనా కేసు. వచ్చిన దగ్గర నుండి మేము ఎవరికైనా సరే లేదు. మరి మేడం, మీరు వెంకటేశ్వర హాస్పిటల్తో పాటు మరి సమాజ సేవ చేయాలని దృక్పథంతో వెంకటేశ్వర ట్రస్ట్ను కూడా ప్రారంభించారు. అసలు ట్రస్ట్ అనేది ఎందుకు మీరు ప్రారంభించాలనుకున్నారు? నేను ట్రస్ట్ ప్రారంభించాలనుకున్నది మెయిన్ ఏంటంటే మాకు వచ్చిన 10 పైసలతోటి పేదవాళ్ళకి ఏదన్నా, నేను పేద కుటుంబంలో వచ్చాము, మా వారు కూడా పేద కుటుంబంలో నుంచి వచ్చారు కాబట్టి మేమే కాకుండా మాతోటి పాటు 10 మందికి హెల్ప్ చేయాలని మాకు వచ్చిన డబ్బులతోటే 10 పైసలు వస్తే 5 పైసలు ప్రజల కోసం పేదవాళ్ళ కోసం చెయ్యాలి అనే దృక్పథంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మీ వారు వైద్యులు, మరి ఇప్పుడు బిజీగా ఉంటారు. మరి మీ అబ్బాయి గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మా అబ్బాయి మెడిసిన్ చదువుతున్నారు సార్, సెకండ్ ఇయర్ MBBS చెన్నైలో. మేడం, మరి చిట్ట చివరి క్వశ్చన్, మరి ఇన్ని సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీరు భవిష్యత్తులో ఏం రాజకీయాలకు వచ్చే ఆలోచన ఉందా? ప్రస్తుతానికి ఏం అనుకోలేదు సార్. అనుకోలేదు కానీ మాకు ఒక టీం ఉంది సార్. సారు ప్రకాష్ సారు, లోద్రబాబు సారు, మా వారు, మేము నలుగురం కలిపి ప్రజాసేవ చెయ్యాలనే ఆలోచనే తప్ప రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో ఉండి చేయాలనే ఆలోచన అయితే లేదు సార్.